తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులకు సంబంధించినటువంటి లీజుల విషయంలో బొగ్గు గనులకు సంబంధించినటువంటి టెండర్ల విషయంలో ఒక రకమైనటువంటి రభస మాత్రం నడుస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అధికార కాంగ్రెస్ని అయితే తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ విషయంలో ఏం జరుగుతూ ఉంది? ఈ టెండర్లు సజావుగానే సరిగాయా? అసలు ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. సార్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ టెండర్ల విషయంలో గోల్మాల్ చేస్తుందంటా ఉన్నారు. ప్రధానంగా మీరు తెచ్చినటువంటి కొన్ని కొత్త రకమైనటువంటి విధానాలని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి నేత కేంద్ర మంత్రి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజాలేంటి? బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు ములాఖత్ అయిపోయి దాన్ని ఏదో గోల్ చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ అంతకుమించి అక్కడ గోల్మాల్ ఉన్నానికేముంది, అక్కడ జరిగిందని ఏముందని చెప్పేసి చాలా స్పష్టంగా సరే హరీష్ రావు అంటే ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచిరు. ఫోన్ ట్యాపింగ్లో మంది సంసారాలు ఎందుకు విన్నారు, గతంలో మన అందరికీ తెలుసు, అందరి ఫోన్లు కూడా విన్నారని. భవిష్యత్తులో ఇవాళ కాకపోతే రేపైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోయినప్పుడు వీళ్ళందరూ తెలంగాణ సమాజం ముంగట దోషుల లెక్క నిలబడతారు, విచారణను ఎదుర్కోవాలి. ఈయన తర్వాత కేటీఆర్, కేసీఆర్లు కూడా ఖచ్చితంగా విచారణకు పోతారు అనేటటువంటిది మనకు తెలిసినటువంటి అంశం. కానీ వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అనగానే బీజేపీ అధిష్టానానికి కళ్ళని ఎత్తురొస్తూ ఉంది. ఎందుకనంటే వాళ్ళిద్దరు పాపం చాలా క్లోజ్ కదా, బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినట్టు. బీఆర్ఎస్ నేతలకి ఏడనన్నా కొంచెం ములుగుచ్చుకుంటే పాపం పనుతోటి వీకి అలవాటు ఉన్నటువంటి బీజేపీ ఈరోజు వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగా హరీష్ రావు గారు చేసినటువంటి ఒక బేస్లెస్ అలిగేషన్స్, నిరాధారణమైనటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అడుగులకి మడుగులు వచ్చేటటువంటి కార్యక్రమం కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అయితే నిజాలతోటి మాట్లాడే అలవాటున్న కాంగ్రెస్ పార్టీ మరి దాన్ని ఒప్పుకోదు కదా. ఆధారాలు, అధికారిక పత్రాలతోటి మనం మాట్లాడేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళం. కిషన్ రెడ్డి గారు సరే హరీష్ రావు, కేటీఆర్ ఎవరైనా మాట్లాడారంటే కడుపులో అక్కసు పెట్టుకొని మాట్లాడారు అనుకోవచ్చు. కానీ కేంద్ర మంత్రులకు ఉన్నటువంటి కిషన్ రెడ్డి వచ్చేసేసి అది మ్యాండేటరీ నిబంధన అనేటటువంటిది ఏదైతే ఉందో అది తెలంగాణలో మాత్రమే ఉంది, అది ఈసారి మాత్రమే తెచ్చిర్రు, దేశం మొత్తంలో ఎక్కడా లేదని చెప్పి నిన్న మీడియా ముఖంగా మాట్లాడాను. మరి అది నిజమా అబద్ధమా మనం మాట్లాడుకోవాలి కదా. ఒక పచ్చి అబద్ధాన్ని అధికారికంగా మీడియా ముంగట అంత బాజప్తో మాట్లాడిండు అనంటే ఏమై ఉంటుంది కారణం అనంటే బీఆర్ఎస్ నేతలని కాపాడేటటువంటిదే. ఆయన ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ విజిట్ సర్టిఫికేట్కి సంబంధించింది మ్యాండేటరీ చేసిరు, అది ఈసారి మాత్రమే ఉంది, తెలంగాణలో మాత్రమే చేసిరు అన్నాడు కదా. అది ఈసారే ఉందా అనంటే ఈసారి లేదు, మొదటిది. రెండో దానికి వస్తా తర్వాత. ఇగో ఇది 2021 సంవత్సరంది. 2021 సంవత్సరంలో ఎవరు ఉన్నారు అధికారంలో? ఇది సింగరేణిదే కదా. నిబంధన ఏమని పెట్టిరు? ద బిడర్ షల్ అప్లోడ్ సైట్ విజిట్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ ద ఆఫర్ ఉందా? 2018 ఒకటే సంవత్సరం చూపిస్తే ఎందుకు? 2018 ఇంకో site visit is mandatory and the bidders are required to upload a certificate issued by the in charge officer of site stating that the firm had visited the site. 2018 ఎవరు అధికారంలో? 2023 ఎన్నికల కంటే ముందు నవంబర్ ఎవరు అధికారంలో? ఏమని పెట్టారు? ఇది కూడా సేమ్ నిబంధన. 3 సంవత్సరాలు నేను రిఫరెన్స్ కోసం చూపించిన. మరి ఈ నిబంధన ఈసారే పెట్టిరు అని చెప్పి హరీష్ రావు మాట్లాడింది. హరీష్ రావు అంటే ఆయన ఒక అబద్ధాల కోరు కాబట్టి ఆయన పెద్ద సీరియస్ తీసుకోరు, అబద్ధాలు ఆడిందని రుజువు చేస్తుంది. కిషన్ రెడ్డి గారికి ఏం రోగం వచ్చిందని చెప్పి ఆ మాట అన్నాడు. ఈసారే తెలంగాణ పెట్టిందని ఎందుకు అన్నాడు? ఇంకొకటి, ఇది దేశంలో ఎక్కడ లేదు అని అన్నాడు. ఈసారే పెట్టింది తెలంగాణ పెట్టింది అన్నాడు కదా. ఇది అసలు ఈ నిబంధనను పెట్టినోడు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇది చూపెట్టండి, CMPDI. ఓకే, కోల్ ఇండియా. ఎవరిది కోల్ ఇండియా? కేంద్ర ప్రభుత్వం. ఇదేంది ఎవరికి రాసిండండి ఈ నిబంధనలది? సింగరేణి కోలేరిస్, సింగరేణే కదా, సింగరేణికి రాసింది. ఇదేంది? సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్. ఇది ఎప్పుడు? నవంబర్ 2018. ఇంత దొడ్డు పుస్తకం ఉంది. ఏమేం చేయాలి? మీ ఇప్పుడు చెప్పినటువంటి క్లాస్ కనబడతా ఉందా? అందుకని తీసిన పేజ్ నంబర్ 24. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in charge officer of site stating that the firm had visited the site. దీని మీనింగ్ అయితే అర్థమైంది కదా. మరి కిషన్ రెడ్డి గారు ఇది తెలంగాణలో ఈసారే తెలంగాణ ప్రభుత్వం చేసినందుకే ఈ పంచాయతీ వచ్చిందని ఎట్లా మాట్లాడతాడు? అసలు ఈ నిబంధన తెచ్చినోడు కేంద్ర ప్రభుత్వం. ఏ సంవత్సరంలో తెచ్చింది? 2018. ఆ నిబంధనని 2018 సంది తెలంగాణ టెండర్లలో కూడా నేను నీకు ఇప్పుడు చూపించిన. అవునా?
మరి తెలంగాణ ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఆ నిబంధన తెచ్చినాం అని చెప్పి ఎట్లా మాట్లాడతారు కిషన్ రెడ్డి గారు? మీరు ఒక మంత్రి శాఖ అయ్యుండి ఆయనకి నిజాలు తెలుసు, కానీ ఆయన అబద్ధాలు ఆడిండు. ఎందుకోసం ఆడిండంటే బీఆర్ఎస్ వాడిని కాపాడనీకే. బీఆర్ఎస్ వాడు మాట్లాడిందే ఆయన కూడా మాట్లాడితే ప్రజలందరూ నమ్మాలి కాబట్టి, బురద మా మీద జల్లాలి కాబట్టి. కానీ మేము ఊకం కదా, ఇది ఓన్లీ తెలంగాణలోనే జరిగింది, ఇంకెక్కడ కూడా దేశంలో లేదు అన్నాడు. గుజరాత్ ఏడుంది? భారతదేశంలో ఉందా? ఏడుంది? భారతదేశంలోనే ఉంది కదా. ఆ రాష్ట్రమే ఎందుకు తీసుకున్నానంటే గుజరాత్ అయితే జర బాగా ఎఫెక్టివ్గా పోతుందని చెప్పి తీసుకున్నాము. ఇది చూడండి, ఓబీ రిమూవల్ అండ్ లిగ్నైట్ మైనింగ్కి సంబంధించి ఇది చదువు. సైట్ విజిట్ సర్టిఫికేట్. ద సైట్ విజిట్ టు ద తడకేశ్వర్ లిగ్నైట్ మైన్ ఈజ్ మ్యాండేటరీ. ద బిడ్డర్ షుడ్ సబ్మిట్ ద సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై GMDC's ప్రాజెక్ట్ అథారిటీ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ సైట్ విజిట్ ఇన్ ఫామ్ H. ఉందా? ఇది ఏ రాష్ట్రం? గుజరాత్. మరి కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడ లేదన్నాడు. మరి ఇదేంది? సరిపోదని ఇంకా కొన్ని తెచ్చిన. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్దే కదా, సేమ్ విజిట్ యాజ్ పర్ ద ఫార్మాట్ ప్రొవైడెడ్ ఇన్ ఫామ్ G. సైట్ విజిట్. ఇక NMDC ఎవరిది? సెంట్రల్ది. సెంట్రల్లో కూడా నిబంధన, ఏ సైట్ విజిట్ సర్టిఫికేట్ డ్యూలీ సర్టిఫైడ్ బై ద కంపిటెంట్ అథారిటీ ఎట్ సైట్ ఆఫ్ ద ఎంప్లాయర్ ఫెయిలింగ్ విచ్ బిడ్ షాల్ బి రిజెక్టెడ్. మ్యాండేటరీ ఉందా? కేంద్రం నిబంధనలలో ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాలు చూపెట్టమంటే గుజరాతే చూపించిన, తెలంగాణలో ఇప్పటి సంది కాదు 2018 సంది కూడా నేను చూపించిన. ఇప్పుడు మీరు చెప్పండి, మా ప్రభుత్వం వచ్చినాక కొత్తగా పెట్టినటువంటి నిబంధన ఇది. ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి బీజేపీ బీఆర్ఎస్లో నేను చేయాలి? తెలంగాణ ప్రజలకు వదిలిపెడుతున్నాం. ఇంతవరకు బాగానే ఉంది, కానీ మీరు బిడ్డింగ్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, పారదర్శకంగా ఓపెన్గా చేయట్లేదు అనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి పలు సంబంధించినటువంటి విషయం. ఎందుకు పారదర్శకంగా లేదంటే ఏం సమాధానం చెప్తారు? అసలు కొరిజెండం అని అంటే అసలు బిడ్డింగ్ దాకా రాలే ఇది. అసలు ఇది తెలుసుకోవాలి మనందరం. అది బిడ్డింగ్ దాకా కూడా రాలే, ఉత్తగానే గాలికి దాన్ని ఏదో కంపు చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. దొంగతనం చేయడానికి భయం ఎందుకుంటా చెప్పు. అందుకని మేము ఏమన్నాం, ఇంకెంత పారదర్శకంగా కావాలన్నా చెప్పు, ఇది క్యాన్సిల్ చేస్తున్నాం, మళ్ళీ చేద్దామని అన్నాం. పైసలు ఆశపడ్డాడు ఉండనుకో, ఖచ్చితంగా ఏం కాదు ఇది చేయాల్సిందే, లేకపోతే నా పైసలు పోతాయని భయపడేటోడు, ఏమిట్లేమి ఆశించేటోడు ఓడి ఇక్కడ లేడు. కాబట్టి పారదర్శకంగా ముందుకు సాగుతున్నాం, కాబట్టి భయం లేకుండా పోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి ఇది 5వ టెండర్ అనుకుందాం. ఇంట్లో గతంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళకి ఇది ఇట్లా వచ్చినాయి. ఆ 5 కూడా గతంలో ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారికి బామ్మర్ది అని ఆపాదించి ఒక ఆరోపణ ఏదైతే మా మీద చేస్తారో, ఆయనకి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నప్పుడు కూడా ప్రభుత్వంలో వచ్చింది. కానీ ఈ టెండర్ అనేటటువంటిది ఇంకా ముందుకే సాగలే, ఏమిట్లేం కాకనే ముంగటనే. అసలు ఇది అవకతవక ఎక్కడుంది? సేమ్ స్టోరీ ఎట్లుందంటే ఇది కూడా మూసి 1.5 కోట్ల కుంభకోణం జరిగింది అన్నారు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళని మీలాంటి వివేకవంతులు పోయి, సార్ అసలు మూసి అభివృద్ధి కాలే, పర్మిషన్లే కాలే, ఇంకోటి కాలే అని అంటే అది DPR ఇంక ఇవ్వలేదని చెప్పి ఇదే బీఆర్ఎస్ అన్నదా లేదా? DPR ఇవ్వకపోతే పైసల ముచ్చటనే లేదు కదా, అసలు అవినీతి అని ఎట్లా అన్నారు సార్ అంటే చేద్దామని ఆలోచిస్తారు వాళ్ళు అని అంటాడు. అవునా? సేమ్ ఇది గట్లనే ఆరోపణ, గాలి మాటలు, బుడుగ మాటలు, పిచ్చి రాజకీయాలు, బట్ట కాల్చి మీదే చేసేస్తే మేమే దులుపుకుంటాం కదా అనేటటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు. వీళ్ళిద్దరి మైత్రి ఇప్పటిసంది లేదు. HCUలో కూడా ఇట్లనే జరిగింది. HCU 400 ఎకరాలు అనగా 10,000 కోట్ల కుంభకోణం అని ఆ KTR అనేటువంటి ఎత్తుకోగానే 10 అన్నాడు కాబట్టి మనం 12 అందామని బీజేపీ వాడు 12 అన్నాడు. ICICI బ్యాంక్ కాడికని తీసుకున్నాం. తర్వాత ICICI బ్యాంక్ కూడా ఇంత పెద్ద లేఖ విడుదల చేసిండు. ఏమని నాకు దీనికి ఏం సంబంధం, నా పేరు ఎందుకు గుంచుతారు, మీరు రాజకీయాలు చేసుకోరు, కానీ నీకు దానికి సంబంధం లేదు, అసలు అది తప్పుడు వాడతా అని చెప్పి అన్నాడు. మళ్ళీ ముఖం చూపించిండా KTR అనేటోడు? చూపెట్టలే. మూసీకి 1.5 కోట్లు అని అన్నారు. ఒకరు 1.5 కోట్లు అన్నారు. చూపించిరా? లేదు. HILTP హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కూడా 5 లక్షల కోట్లు అని చెప్పి 5 లక్షల కోట్ల కుంభకోణం అయిపోయింది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అన్నది. 5 అన్నారు కాబట్టి మనం కొంచెం ఎక్కువ అనాలని చెప్పి 7 లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి బీజేపీ పార్టీ అన్నది. ఆరోపణలు కూడా ఏమన్నారు దాంట్లో, ఇండస్ట్రియల్ విధానంలో ప్రభుత్వం భూములు మొత్తం అమ్మేసేస్తుంది హైదరాబాద్ లోపల ఉన్న ఇండస్ట్రియల్ భూములని. ఆ కాగితాలు తీసి ఇట్లనే ఈ చట్టంని చూపించినాం మనం. చట్టాన్ని చూపించేమనం అసలు ప్రభుత్వం ఒక గజం భూమి అమ్మే వెసులుబాటు ఉంది, అది ఇట్లా చూపెట్టరన్నాం. భూమి అమ్మే వెసులుబాటే దాంట్లో లేనప్పుడు అవినీతి అనే అంశం ఎడికించి వస్తుంది, భూమి అమ్ముకుంటారు అనే అంశం ఎడికించి వస్తుంది. ఈ చర్చ అంతా బహిరంగంగా అధికారికంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ముందు సాగుతుందని అసెంబ్లీలకి చర్చకు వచ్చిన రోజు పిరికి పందలు పారిపోయారు. ఆడలేడు ఇళ్ళు ఎవరులేరు. మరి నిజంగానే ఆరోపించినోడు అయితే నువ్వు అసెంబ్లీకి వచ్చి చర్చించాల్సింది కదా, ఎందుకు చర్చించలే?
నీ యొక్క ఆరోపణలు అవి ఫేక్ అని నీకు తెలుసు కాబట్టి, అబద్ధాలని నీకు తెలుసు కాబట్టి, నువ్వు ప్రజలను పక్కదారి పట్టించేటటువంటి దరిద్రపు రాజకీయాలు చేస్తున్నావని నీకు తెలుసు కాబట్టి ఇట్లా బీఆర్ఎస్ పార్టీ చేసే రాజకీయాలకి అడుగులకి మడుగులు వచ్చేటటువంటి కిషన్ రెడ్డి గారు కేంద్రంలో కూర్చొని వాళ్ళని కాపాడేటటువంటి నెపంతో సిబిఐ విచారణ అని చెప్పి కాళేశ్వరం నుంచి కూడా వాళ్ళని కాపాడిండు. సిబిఐ విచారణ అసలు వీళ్ళందరూ కలిసి ఎందుకు అడిగారు అనుకుంటారు? గతంలో సిబిఐ విచారణ చేయాలని చెప్పి మేము అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటలేదు, కాబట్టి సిబిఐ అనేది చేయనీకుండదు, మీకు తెలియదా అని అన్నారు. మేము వచ్చినాక ఏమన్నారు? మీరే రాష్ట్ర ప్రభుత్వం కదా, సిబిఐకి అనుమతి అయ్యి మీకు శాతం అయితే లేదు, కేసీఆర్ని 48 గంటలలో జైలు వేస్తామని అన్నారు. మేము అవును నిజంగానే మరి ఇంతగానే అంటుర్రు అంటే వీళ్ళు ఏదో లోపటేస్తారేమో అని చెప్పి మేము నమ్మి సిబిఐకి ఇచ్చినాం. 3.5 నెలలైంది ఇప్పటిదాకా. ఏం చర్యలు తీసుకురో చెప్పాలి. క్యాలెండర్లో 3.5 నెలలైంది అది తప్ప బీజేపీ నేతల యొక్క గడియారాలలో మాత్రం 24 గంటలు అవుతలేదు. ఇట్లా అన్ని అంశాలలో ఇప్పుడు కూడా విచారణ కేంద్రానికి ఇవ్వండి అని ఎందుకు అంటారంటే విచారణ అనేటటువంటి సాకుతోటి కేంద్రం పరిధిలోకి తీసుకొని బీఆర్ఎస్ నేతల్ని కాపాడేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. తద్వారా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుకోవాలి కాబట్టి. సో ఇవన్నిటినీ కూడా తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలు కాదు, మొత్తం చూస్తూనే ఎవరు పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు అసెంబ్లీలో తేలిపోయేది కాబట్టి పారిపోయినటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి బురద రాజకీయాలు చేసినంత మాత్రాన చెల్లుబాటు కావు. కానీ దోషులని వదిలిపెట్టేది లేనే లేదు. గత 10 సంవత్సరాలు మీరు పీడించుకొని తిన్నటువంటిది అవినీతి సొమ్ము కూడా కక్కాల్సినటువంటి సమయం వస్తుంది. ఇట్లా బీజేపీ కాపాడనీక ఉంటుండొచ్చు, 10 ఏళ్ళు మీ మీద ఒక్క కేసు పెట్టకుండా కాపాడుకుందేమో. కానీ ఈరోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి విచారణలు ముందుకు సాగి దోచుకున్నటువంటి దొంగల్ని మాత్రం సమాజం ముంగట నిలబెడతాం. ఇది శ్యామ రామ్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద బీజేపీ పార్టీ బీఆర్ఎస్ని ఖచ్చితంగా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.